హైలైట్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత మంచిగా మ్యూజిక్ నేను చూడలేదు. సో చాలా బాగుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఎక్సలెంట్ చేశాడు. స్టోరీ రాసుకొని తానే డైరెక్షన్ చేశాడు కదా, ఎలా ఉంది ధనుష్ పర్ఫార్మెన్స్ ఫ్యాబులస్. యాక్చువల్గా మనం చాలా మూవీస్ చూసాం ధనుష్వి. ఇంతకుముందు కొలావేరి 3 ఎలా చేశాడో ఆ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం మేము. రియల్గా వీ ఎంజాయ్డ్ ఎ లాట్. మెయిన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ he did fabulous job. స్టోరీ ప్లాట్ దేని గురించి సార్? రివెంజ్ డ్రామానా? Yes, exactly. It's a sentiment, brother and sister also. But finally movie was really great direction and I enjoyed a lot. సందీప్ కిషన్ రోల్ ఎలా ఉంది సార్? ఫ్యాబులస్ జాబ్. యాక్చువల్గా ఇప్పటి నుంచి మంచి రోల్స్ వస్తాయి తనకి. సందీప్ కిషన్ తమిళ్లో కూడా ఎస్ఏ సూర్య ఆల్వేస్ యూనో పవన్ కళ్యాణ్ ఖుషి ఇట్టించిన తర్వాత చాలా చాలా బాగుంది. సో రియల్లీ సాంగ్స్ 2-3 ఉన్నాయి, బట్ వీ ఎంజాయ్డ్ లాట్. కమర్షియల్గా హిట్ అవుతుంది అంటారు? డెఫినెట్లీ ఐఎమ్ టెలింగ్ యూ, ఇన్ తమిళనాడు బిగ్గెస్ట్ హిట్ అవుతుందండి ఇయర్. సార్ 5 is 4.5 ఇయర్స్ సార్. 4.5 కొన్ని స్మాల్ థింగ్స్ ఉన్నాయి, బట్ రియల్లీ ఎంజాయ్డ్. 50th మూవీ కానీ చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి అసలు మూవీలో? ధనుష్ డైరెక్షన్. రిటర్న్ అండ్ డైరెక్షన్ ధనుషే కదా, ఎలా తీసాడు బ్రో? చాలా బాగా తీసాడు. వేరే హీరో అంత సూట్ అయ్యేటోడు కాదు. సేమ్ డైరెక్షన్ కూడా చాలా బాగా తీసాడు. అంటే పాతకాలం రెట్రో ఎఫెక్ట్ సినిమానా, ప్రజెంట్ జనరేషన్ సినిమా విత్ ధనుష్ కైండ్ ఆఫ్ టేకింగ్ అంతే. రివెంజ్ స్టోరీ ఏమన్నా? రివెంజ్ స్టోరీ చూస్తే బాగుంటుంది. నార్మల్ స్టోరీ, టేకింగ్ బాగుంది. న్యూ ఇయర్స్ టేకింగ్. మన సందీప్ కిషన్ ఎలా చేశాడు? సందీప్ కిషన్ వెళ్ళాడు. ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్ ధనుష్, ఫాలోడ్ బై సందీప్ కిషన్. రేటింగ్ ఎంత ఇస్తారన్న? 4 ఇస్తాను. లయన్ మూవీ చూసిన చాలా బాగుందన్న, చాలా బాగుంది. అలాగే ధనుష్ గారి డైరెక్షన్ ఫస్ట్ టైం ఆయన డైరెక్షన్ చేయడం జరిగింది. 15th ఫిలిం, 50వ ఫిలిం కాబట్టి చాలా బాగా డైరెక్షన్ చేశాడు. అలాగే యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు అనమాట. అలాగే ఈ సినిమాలో ఒక చెల్లిని అలాగే 2 తమ్ముళ్ళని కాపాడుకునే స్టోరీ అనమాట. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే చెల్లిని ఇంకా బాగా కాపాడుకుంటారు. ఆ చెల్లిని కాపాడుకునే విధానం చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు అన్నలు ఈ సినిమా చూసి నిజంగా ఎమోషన్ అవుతారు. నాకైతే మాత్రం ఏడుపు వచ్చింది లాస్ట్, అందుకే అంత ఎనర్జీ లేనమాట. చాలా ఎమోషన్ హత్తుకుంది నాకైతే. నాకు ఒక చెల్లి ఉంది కాబట్టి డైరెక్షన్ అదరగొట్టేశాడు. అలాగే ఇంకో విషయం చెప్పాలి, ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరక్కొట్టారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సాంగ్స్ 2 ఉంటాయి, సిచ్యువేషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది. కానీ సందీప్ కిషన్ అంటే ఇప్పుడు అందరూ సందీప్ కిషన్ని మర్చిపోతారు క్లైమాక్స్ చూసిన తర్వాత. కానీ సందీప్ కిషన్ అలాగే ఇంకొక ఆవిడ చెప్తా, సందీప్ కిషన్ అలాగే ఒక అమ్మాయితో ఒక డ్యాన్స్ ఉంటుంది. అలా ఆయన లవ్ చేసిన అమ్మాయి ఆ సాంగ్లో డ్యాన్స్ ఎరగొట్టేశాడు, యాక్టింగ్ ఎరగొట్టేశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఎస్జే సూర్య గారు కామెడీ, అంటే విలనిజంలోనే కామెడీ ఉందన్నమాట. జస్ట్ ఆయన అడిగే ప్రతి సిచ్యువేషన్లో కామెడీ అయితే బాగుంది. విలన్గా చాలా బాగా చేశారు.